టీఎస్పీఎస్సీ మీరు గతంలో గ్రూప్ 1 లీకేజీల టైంలో చాలా ఉద్యమాలు చేయడం జరిగింది. ఇదే ఆఫీసులో పైన నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి ఆమర నిరాహార దీక్షకు కూడా పూనుకున్నటువంటి సందర్భాలున్నాయి. చివరికి ఆ పాత బాడీని రద్దు చేయడం జరిగింది. కొత్త బాడీ విషయంలో మీరు గతంలో పనిచేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే మాజీ డీజీపీని మహేందర్ రెడ్డిని ఇప్పుడు చైర్మన్గా, అలాగే ఒక నలుగురు సభ్యులను కూడా నియమించినాడు. ఆ బాడీని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందండి. బాడీ ఎప్పుడు మంచిగానే ఉంటుంది, కానీ మరి బాడీ చేసే పని మీదనే ఆధారపడి ఉంటుంది. మరి గత బాడీ అంటే గత సర్వీస్ కమిషన్లో ఉండే చైర్మన్ కానీ మెంబర్స్ కానీ వాళ్ళు చాలా ఘోరమైన తప్పులు చేసిర్రు. తర్వాత వాళ్ళ నిర్లక్ష్యం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోయినాయి, లక్షలాది మంది జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇప్పటికి కూడా నిరుద్యోగులు చాలా నిరుత్సాహంతో ఉన్నారు, నిరాశతో ఉన్నారు. ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా మరి నోటిఫికేషన్ల మీద ఎలాంటి స్పష్టత లేదు, రకరకాల కోర్టు కేసులు ఉన్నాయి. సో వీటన్నిటితో పాటు మరి గత 2 నెలల నుంచి ఏమీ యాక్టివిటీ టీఎస్పీఎస్సీలో జరగడం లేదు. మరి కొత్త కమిషన్ వచ్చింది కాబట్టి ఇప్పుడున్న కొత్త కమిషన్ చైర్మన్ అయినా మరి శ్రద్ధ చేసుకొని గత కమిషన్ చేసిన తప్పులు ఏవైతున్నాయో ఆ చేసిన తప్పులన్నింటినీ కూడా మరి జరగకుండా మళ్ళీ నిరుద్యోగుల జీవితాలు బాగుపరచాలని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అదేవిధంగా గత కమిషన్ హయాంలో జరిగిన తప్పులు ఏవైతున్నాయో, దాని వెనుక కుట్రలు ఏవైతున్నాయో, ఆ కుట్రలన్నిటి కూడా వెలికి తీసే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేయాలి. ఏదో అయిపోయింది ఇక మనం ఇప్పటి నుంచి బాగా చేద్దాం, గత తప్పులు చేసినోడిగా వాడి పాపాన వాడు పోతాడంటే అట్లా నడవదండి. ఇది ప్రభుత్వం, దానికి ఒక రూల్స్ ఉంటాయి, చట్టాలు ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, గైడ్లైన్స్ ఉంటాయి. సో వాటి ప్రకారం గత సభ్యుల మీద వాళ్ళు నిజంగా తప్పులు చేసినట్టు నిరూపణ జరిగితే తప్పకుండా మరి డిపార్ట్మెంటల్ మరియు క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అవసరం అనుకుంటే సిబిఐకి కూడా దీన్ని అప్పగించాలని చెప్పి కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. మేము అమలు నిరాకరణ చేసినాం. మరి తెలంగాణ వ్యాప్తంగా పోరాటాలు చేసింది బహుజన్ సమాజ్ పార్టీ. మరి అదే జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరి ప్రభుత్వం ఆ విషయం మీద కూడా దృష్టి సారించాలని చెప్పి. ఇప్పుడు ఫిబ్రవరి 1వ తారీఖు రోజే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందో ఆ పార్టీ పెట్టినటువంటి మేనిఫెస్టోలో క్లియర్గా కనబడతా ఉంది. ఇంకొక 2 రోజులు మాత్రమే ఉంది. టీఎస్పీఎస్సీ నిజంగానే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తుంది, నిరుద్యోగులకు తీపి గౌరవం రాబోతుంది ఈ 2 రోజుల్లో అనేటువంటి ఏమన్నా ఆశ కనబడుతుందా సార్? ఎందుకంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్లియర్గా దానిలో చెప్పడం జరిగింది, 2వ నెల 1వ తారీఖు 2024 గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి దానిలో కనబడుతుంది క్లియర్గా ఆ మేనిఫెస్టోలో. ఇస్తే మంచిది, కానీ నేనైతే అనుకోవడం లేదండి. ఎందుకంటే చాలా కోర్టు కేసులు ఉన్నాయి, చాలా అవకతవకలు జరిగినాయి. సో చాలా లోపాలు ఉన్నాయి ఇందులో. ఈ నోటిఫికేషన్లు ఇచ్చే దగ్గర లోపాలు ఉన్నాయి, తర్వాత అర్హతలు చూపించే లోపాలు ఉన్నాయి. ఇప్పుడు చాలామంది గ్రాడ్యుయేట్స్ అయ్యారు, మరి లేటెస్ట్గా గ్రాడ్యుయేట్స్ అయ్యారు. వాళ్ళందరూ కూడా ఆ పాత నోటిఫికేషన్ కంటిన్యూ చేస్తే అనర్హులు అవుతారు. సో అదేవిధంగా పాత నోటిఫికేషన్లో అనర్హులుగా ప్రకటించబట్టి చాలామంది కూడా మమ్మల్ని అర్హులుగా ప్రకటించాలని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో అందరినీ కలిపి మళ్ళీ ఒక నోటిఫికేషన్, వాళ్ళు కొత్త వచ్చిన వాళ్ళతో మాత్రమే ఫీ కట్టించుకొని మిగతా వాళ్ళందరినీ దీంట్లోనే కంటిన్యూ చేసి అదే డేటాబేస్తో మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు కొత్తగా గ్రాడ్యుయేట్ అయిన పిల్లలకు కూడా అవకాశం వస్తుంది అనేది ఒక ఆలోచన. మరి ప్రభుత్వం రేపటికి నోటిఫికేషన్ ఇస్తుంది అంటే నేనైతే ఇస్తే మంచిది, అదొక పెద్ద అద్భుతం. కానీ ఇవ్వలేదనేది నేను అనుకుంటున్నా. మరి మొత్తం కూలంకషంగా చూసిన తర్వాతనే 1-2 సార్లు వెట్టింగ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే మళ్ళీ ఏదో ఒక హామీ ఇచ్చినాం కాబట్టి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తప్పుల తడకగా నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ మొదటికి వస్తుంది. టీఎస్పీఎస్సీకి ఉండే ప్రధానమైన లోపము, జాడ్యం ఏంటంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కు ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వందల మంది కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు కోర్టులు స్టే ఇవ్వడం, కోర్టులో రకరకాల డెసిషన్లు ఇవ్వడం, దీనివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. అది నిజంగా టీఎస్పీఎస్సీ క్యాలెండర్ ప్రకారం రిక్రూట్మెంట్ జరగడం అనేది ఒక మిరకిల్. మరి ఇప్పుడున్న చైర్మన్ గారైన మహేందర్ రెడ్డి గారు దాన్ని సరిదిద్దారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మరి టీఎస్పీఎస్సీలో ఒక గ్రూప్ అనే కాదండి, చాలా పోస్టులు అపరిష్కృతంగా ఉన్నాయి చాలా కాలం నుంచి. ఉదాహరణకు 2017లో పీఈటీలు 280 గురుకుల పీఈటీల పోస్టులు అడ్వర్టైజ్ చేయడం జరిగింది. ఆ 780 గురుకుల పోస్టులు ఇప్పటి వరకు కూడా కాలేదు. టీఎస్పీఎస్సీ రిక్రూట్ చేసినామంటున్నారు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసినామంటున్నారు. మరి గురుకుల సొసైటీలు ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. గురుకుల సొసైటీస్ను వాళ్ళ డిపార్ట్మెంట్స్
గైడ్ చేయాలి. మరి ఆ డిపార్ట్మెంట్లు గైడ్ చేస్తలేవా, లేకపోతే సొసైటీలు చేస్తలేవా, లేకపోతే టీఎస్పీఎస్సీ చేసిన ప్రాసెస్ లోపభూయిష్టంగా ఉన్నదా, లేకపోతే హైకోర్టు ఆర్డర్ ఏమైనా అడ్డం వస్తుందా? ఇది గ్రౌండ్ లెవెల్ ఉండే పీఈటీలకు, వేలాది మంది పీఈటీలకు ఎలాంటి స్పష్టత లేదు. నేను మన ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ పోయినప్పుడు కూడా పీఈటీలు అదే చెప్పిండ్రు. అదేవిధంగా ఇంకా చాలా పోస్టులు, డిఏఓ పోస్టులు కానీ, ఇంకా మన లీక్ అయిన పేపర్లకు సంబంధించిన పోస్టులు కానీ, ఇంకా చాలా పోస్టులు కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. మరి వాటి గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.